మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లను చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న వారిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లు మాట్లాడుతూ 2019-24కు సంబంధించిన సర్పంచ్లు గత 5 సంవత్సరాలుగా గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి పనులకు తమకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నా గ్రామాల్లో పనిచేసిన దానికి పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇంతవరకు అసలు ఇవ్వలేదన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు సాగుతున్న తమకు అప్పుల కుప్పలు చేసి తాము గ్రామాల అభివృద్ధి పరుచుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచులు 12,769 మంది ఉన్నారని, మా ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము 2019-2024 సర్పంచ్లం. మా యొక్క గత చేసిన పనుల బిల్లులు చాలా వరకు ఆగిపోయిన పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తుంది, ఇప్పటికి కూడా మా యొక్క బిల్లులు చెల్లించకపోవడం మాకు బాధాకరం. ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ వస్తుంది కనుక ఆ ఎన్నికల కోడ్ వచ్చే ముందే మా యొక్క బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీనికి మేము మొత్తం సర్పంచులం తెలంగాణ వ్యాప్తంగా 12,769 మంది సర్పంచులు ఉన్నాం. ఆ యొక్క సర్పంచ్ ప్రతి ఒక్కరికి బిల్లు అయిపోయినా కనుక ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ యొక్క బిల్లును వెంటనే విడుదల చేస్తే మాకు ఎంతన్నా ఆదుకున్నట్టు అవుతుంది. కావున ప్రతి ఒక్కరు అప్పులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసినాం కనుక వెంటనే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యొక్క బిల్లును వెంటనే విడుదల చేయాలని మా యొక్క డిమాండ్. ఈరోజు అసెంబ్లీ ముట్టడి ఉండే ముందస్తు అరెస్టు చేయడం జరిగింది మండలంలో మమ్మల్ని. అందుకే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకుని వెంటనే బిల్లులను విడుదల చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం మేము.